హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజు నేను వరాహి నవరాత్రిలోని 9వ రోజు వ్లాగ్ అనమాట మీతో షేర్ చేస్తున్నాను. పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది, అంటే వెంటనే పూజలు రావడం వల్ల అంతే. ఇంకా ముందుగా అయితే నేను ఒక స్టవ్ మీద అయితే పాలు పొంగల్కి పెట్టేశాను, ఇంకొక స్టవ్ మీద రైస్కి పెట్టేసి పులిహోర చేయాలి కదా, దానికోసం. తర్వాత అది అయిపోయిన తర్వాత ఒక స్టవ్ మీద బొబ్బర్లు, ఇంకొక పొయ్యి మీదేమో గారెలు వేసేసాను. చాలా ఫాస్ట్గా చేశాను, కానీ గజిబిజి గందరగోళం చేశాను. దానికి తగ్గట్లుగా కరెంట్ అయితే పోయిందండి. కరెంట్ పోవడం అసలు ఇంకా మైనస్. లేట్ అయింది, కాస్త అంత కాదు, చాలా లేట్ అయింది. ఇంకా పులిహోరలోకిను అలాగే దద్దోజనం కూడా అమ్మకి లాస్ట్ డే పెట్టాలి, అందుకనే దానికోసం కూడా తాలింపు వేసేసాను. పక్కన బొబ్బర్లకు కూడా తాలింపు వేసేసి అన్నీ రెడీ అయి చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఈరోజు కరెంట్ పోవడం వల్ల నాకు మైనస్ అండి, లేట్ అయిపోయింది. పాలు పొంగల్లో వేయడం మర్చిపోయాను డ్రై ఫ్రూట్స్, అందుకనే అవి కూడా ఫ్రై చేసి నేతిలో వేసేసాను. ఇంకా కరెంట్ రాలేదండి. ఇన్వర్టర్ మీద ఒక లైట్ ఉంటుంది కదా, ఆ లైట్స్తోనే చేశాను. తర్వాత వచ్చిందండి, అమ్మ దేవల అంతా డెకరేట్ చేసిన తర్వాత వచ్చింది. ఇంకా దీపారాధన స్టార్ట్ చేస్తున్నాను. చేస్తుంటే టైం అయితే లేదు, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, శారీ కట్టుకోవాలి. ఇంకా డ్రెస్ మీదే ఉండి అంతా డెకరేట్ చేసిన తర్వాత ఇంకా శారీ కట్టుకుందాంలే అని అనుకున్నాను. శారీతో ఉంటే అస్సలు పని అయితే అసలు ఏం చేయలేనండి నేను, అందుకని చెప్పేసి ఇంకా పిండి దీపం అయితే ఈరోజు వెలిగిస్తున్నాను. ఎందుకనంటే లాస్ట్ డే చల్లని తల్లి చల్లగా చూడాలని చెప్పేసి లాస్ట్ డే అయితే పిండి దీపం అయితే వెలిగించాలి, చలవ దీపం అంటారు. అలా అయితే వీలైతే ఎన్ని దీపాలు అయితే అమ్మ నిండుగా ఉంటారు కదా అని నేను అనుకున్నాను. యాక్చువల్గా ఇంకా వెలిగించాలి, కానీ నేను అనుకున్నదంతా అంత బాగా జరుపుకోలేకపోయాను. అంటే ఇంకా వెలిగించామని అనుకున్నాను, కానీ అవ్వలేదు. అంటే ముత్తైదులను పిలిచాను అనమాట, వాళ్ళకి 7:15 కల్లా వచ్చామన్నాను. అవ్వదు పూజ అని చెప్పేసి ఇంకా పాప మా వారు, నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొచ్చేటప్పుడు మా వారే ఇంకా దీపారాధన చేశారు. నేను వచ్చి అష్టోత్తరాలు అలా చదివాను. అమ్మకైతే సారె సమర్పించాను అనమాట. చీర, గాజులు, పూలు, పళ్ళు అన్నీ అమ్మకి సమర్పించాను. అమ్మకి నిండుగా వచ్చారు కదా, అమ్మ వెళ్తున్నప్పుడు పెట్టాలి కదా సంతృప్తిగా, అందుకే అమ్మకైతే ఆ విధంగా సమర్పించాను అనమాట. మిగతా ధూప దీప నైవేద్యాలు అన్నీ అమ్మకి సమర్పించేసి అష్టోత్తరాలు అన్నీ చదివేసి ఇంకా నైవేద్యాలు అయితే సమర్పించాను. మొత్తం 7 నైవేద్యాలు అయితే చేశానండి. 9 చేద్దాం అనుకున్నాను, అవ్వలేదు. పండ్లతో కలిపితే 8 అవుతుందేమో. బొబ్బర్లు కూడా ఫ్రై చేశాను కదా, కానీ పెట్టలేదు. అంటే పెట్టాను కానీ వీడియోలో రాలేదన్నమాట, అంతే. మొత్తం 7 నైవేద్యాలు అయితే అమ్మకి సమర్పించాను. నాకు ఈరోజు చాలా హ్యాపీగా, మనకి నిండుగా అనిపిస్తేనే కదా అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనైతే అలాగే ఫీల్ అవుతానండి. అమ్మ జాజుల మధ్య అసలు ఎంత బాగున్నారనండి, ఈరోజైతే కళగా ఉన్నారు. నాకు ఉద్వాసన చెప్పేటప్పుడైతే చాలా బాధ అనిపించిందండి. ఎందుకనంటే రోజు అమ్మతో కనెక్ట్ అయిపోయాను బాగా, మార్నింగ్ ఈవినింగ్ అమ్మ ధ్యానంలో ఉండడం. బట్ అసలు ఉద్వాసన చెప్పిన తర్వాత ఎందుకో బాధ కలిగింది అని చెప్పేటప్పుడు కూడా. అవునా, నెక్స్ట్ డే నుంచి చేయొచ్చు, బట్ అన్నీ కుదరాలి కదా అనుకున్నాను. నెక్స్ట్ ఇయర్ కూడా చల్లగా చూడమ్మా, నెక్స్ట్ ఇయర్ కూడా బాగా జరపాలి నవరాత్రులు అని నేను నమస్కరించుకున్నాను. ఇంకా దీపాల మధ్య అమ్మ అయితే లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత దీప నైవేద్యాలు మధ్య అమ్మ ఎంత బాగున్నారండి. అమ్మని అలా ఉంచేసి తెర వేయాలండి, అసలు అలా ఉంచేస్తే అమ్మ అప్పుడు వస్తారనేది ఒక నమ్మకం. నేను అలా వేసి తెరలోంచి కూడా చూస్తూనే ఉన్నా. అసలు ఎంత బాగున్నారో అసలు అమ్మ కూడా. అసలు ఎంత వెలుగుతున్నారండి. అమ్మ ఫేస్ చూస్తే మీకే అర్థమైద్ది, ప్రత్యక్షంగా అక్కడే ఉన్నారా అమ్మ అన్నట్లు అలా ఉన్నారనమాట. తర్వాత ముత్తైదులకు కూడా తాంబూలం సమర్పించేశాను. ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ లైక్ చేయడం అస్సలు మర్చిపోమాకండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.